పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దొడ్డుకల్లు గ్రామంలో అక్రమంగా ఒరిస్సా నుండి తెచ్చి మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని డీటీఎఫ్ సిబ్బంది మరియు కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారని ప్రత్యేక సమాచారంతో దొడ్డుకల్లు గ్రామానికి చెందిన శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అతని వద్ద 48 ఒడిశా మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఏ తెలిపారు. 48 మద్యం సీసాలు సుమారు 9,000 విలువ ఉంటుందన్నారు. ఇలా ఒరిస్సా నుంచి అక్రమ మద్యం తెచ్చి ఎవరైనా అమ్మితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, అంతేకాక అక్రమంగా నాటుసారా తయారు చేసినా గానీ మద్యం తరలించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. కురుపాం ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మరి మేము అందరం కలిసి దాడి చేసినప్పుడు అతని దగ్గర తోయిక శ్రీరాములు అనేటువంటి అతని దగ్గర సుమారు 9,000 రూపాయలు విలువ చేసినటువంటి ఒరిస్సా మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అతని మీద ఎన్డీపీఎల్ యాక్ట్ ప్రకారం కూడా అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది. తదుపరి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అతను ఎక్కడ కొన్నాడనేది తదుపరి దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు తెలిసిన తర్వాత మీకు తదుపరి వివరాలన్నీ మీకు సమర్పిస్తాం. అదేవిధంగా గ్రామంలో ఎటువంటి బెల్ట్ షాపులు కానీ ఏమైనా అక్రమంగా నిర్వహిస్తే కనుక చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి అందరికీ తెలియజేయడం అయింది.